హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో బాధితురాలైన మైనర్ బాలిక తల్లి స్పందించింది. అధికారం, డబ్బు, పలుకుబడి ఇవన్నీ ఉన్న వాళ్ళ ముందు ఏమీ లేని ఒక సామాన్యుడు న్యాయం కోసం పోరాడితే ఎన్ని అడ్డంకులు వస్తాయి? న్యాయం అడగడానికి వెళ్తే తిరిగి వాళ్ళ మీదనే కేసులు ఎలా పడతాయి? ఒక చిన్నారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినప్పుడు కన్నతల్లి పడే నరక యాతన ఎలా ఉంటుందో ఈ లేఖ చదివితే అర్థమవుతుంది. ఈ వీడియోను ఎవరినో నిందించడానికో, ఎవరినో వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికో నేను చేయడం లేదు. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసులో బాధితురాలి తల్లి విడుదల చేసిన పత్రిక ప్రకటనలో ఏముంది? అందులో ఆ తల్లి అడిగిన ప్రశ్నలు ఏంటి? ఆ రాత్రి అసలు ఏం జరిగింది అన్న పూర్తి వాస్తవాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ తల్లి తన లేఖను ఎలా మొదలు పెట్టిందో తెలుసా? భరించలేని మానసిక వేదనను అనుభవిస్తున్నప్పటికీ ఈ దేశ చట్టానికి, సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి నా బిడ్డ గుర్తింపును నేను గోప్యంగా ఉంచుతున్నానని ఆమె చెప్పిన మొదటి మాట, మేము రాజకీయంగా శక్తివంతులం కాదు, పలుకుబడి ఉన్నవాళ్ళం అంతకన్నా కాదు. మా బిడ్డను కలలు, విలువలు, చదువుతో పెంచుకున్న ఒక సాధారణ మధ్యతరగతి తల్లిదండ్రులం. ఇలాంటి ఒక రోజు వస్తుందని, మా బిడ్డను రక్షించమని సమాజం ముందు వేడుకోవాల్సి వస్తుందని మా పీడ కళల్లో కూడా మేము ఊహించలేమని ఆ తల్లి రాసింది. అసలు కథ 2025లో మొదలైంది. బాధితురాలికి బండి భగీరథ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కేవలం ఒక సాధారణ పరిచయంగానే మొదలైంది. ఆ తర్వాత నిరంతర సంభాషణలు, ఎమోషనల్ సపోర్ట్, పదే పదే నచ్చజెప్పడం ద్వారా అది ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ గా మారింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ అమ్మాయిని భావోద్వేగ పరంగా పూర్తిగా వారి గుప్పిట్లోకి తీసుకున్నారు. మానసికంగా ఆమెను కంట్రోల్ చేశారు. చదువు, భవిష్యత్తు మీద దృష్టి పెట్టకుండా నిరుత్సాహపరిచారు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తల్లి మాటల్లో చెప్పాలంటే, అనేక సందర్భాల్లో నా కూతురు అసౌకర్యంగా ఫీల్ అయి ప్రతిఘటించినప్పటికీ శారీరక సంబంధం కోసం పదే పదే ఒత్తిడి చేశారు. ముఖ్యంగా 2025 డిసెంబర్ 31వ తేదీ రాత్రి, అలాగే 2026 జనవరి 1వ తేదీ తెల్లవారుజామున మొయినాబాద్ లో జరిగిన సంఘటనలు ఆ తల్లి లేఖలో ప్రస్తావించింది. తాను వద్దు అన్నా, ఎంత చెప్పినా మద్యం సేవించమని ఒత్తిడి చేశారని, ఆ తర్వాత ఆమె బలహీన స్థితిలో ఉన్నప్పుడు బలవంతపు చర్యలకు పాల్పడ్డారని నా కుమార్తె నాతో చెప్తుంటే ఒక తల్లిగా నేను పడ్డ బాధను మాటల్లో వర్ణించలేనని ఆమె వాపోయింది. ఆ సంఘటనలు గుర్తు చేసుకున్న ప్రతిసారి ఆ చిన్నారి కళ్ళలో భయం, సిగ్గు, భావోద్వేగ పతనం కొట్టొచ్చినట్లు కనిపించాయని ఆ తల్లి కన్నీటి పర్యంతమైంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇదంతా కేవలం ఆరోపణలు కాదు. ఆ కుటుంబం దగ్గర అనేక ఎలక్ట్రానిక్ సంభాషణలు, చాట్లు, మెసేజెస్లు ఉన్నాయని ఆ తల్లి చెప్తోంది. ఆ మెసేజ్లలో నిందితుడు పదే పదే క్షమాపణ చెప్పడం, తీవ్ర భావోద్వేగానికి గురి కావడం, తాను బాధ కలిగించినట్లు అంగీకరించడం స్పష్టంగా కనిపిస్తోందని ఆమె అంటుంది. అంటే జరిగిన దానికి నిందితుడు స్వయంగా క్షమాపణలు చెప్పిన వీడియోలు, ఆధారాలు వారి దగ్గర ఉన్నాయి. ఒక తల్లిగా ఆ మెసేజ్లు చదవడం, నా కూతురి మానసిక వేదన అక్షరం అక్షరంగా ఆవిష్కృతం అవ్వడాన్ని చూడడం నాకు నరకంలా అనిపించిందని ఆమె లెటర్లో రాసింది. అందుకే ఈ డిజిటల్ సాక్ష్యాలని నాశనం కాకముందే వాటిని ఫారెన్సిక్ పరీక్షకు పంపించాలని ఆ తల్లి వేడుకుంటుంది. 2026 జనవరిలో ఈ సంబంధం హఠాత్తుగా ముగిసిన తర్వాత ఆ అమ్మాయి పరిస్థితి దారుణంగా తయారైంది. ఎప్పుడు నవ్వుతూ ఉల్లాసంగా ఉండే చిన్నారి సైలెంట్ అయిపోయింది. ఎవరితోనూ మాట్లాడడం మానేసింది. డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. తల్లిదండ్రులుగా తమ కళ్ళ ముందే తమ బిడ్డ ఆత్మవిశ్వాసం కోల్పోయి ప్రతిరోజు నిశ్శబ్దంగా ఏడవడం చూడడం ఏ తల్లిదండ్రులకైనా ఎంత కష్టం చెప్పండి. సరే, జరిగిందేదో జరిగింది. చట్టబద్ధంగా ముందుకు వెళ్దామని ఆ కుటుంబం 2026 మార్చ్, ఏప్రిల్ నెలలో ధైర్యం కూడగట్టుకుని న్యాయ పోరాటానికి సిద్ధమైంది. కానీ అక్కడే అసలు కష్టం మొదలైంది. వాళ్లకు మద్దతు లభించపోగా పరోక్షంగా ఒత్తిళ్లు, బెదిరింపులు మొదలయ్యాయి. ఇది పెద్ద హై ప్రొఫైల్ కేసు. అవతల ఉన్నది కేంద్ర మంత్రి కుటుంబం. ఎందుకు అనవసరంగా ఇరుక్కుంటారంటూ రకరకాలుగా భయపెట్టే ప్రయత్నాలు జరిగాయి. ఇందులో ఒక ఊహించని పరిణామం, 2026 ఏప్రిల్ 21వ తేదీన అసలు ఈ కుటుంబం బయటకు వచ్చి కేసు పెట్టకముందే బండి భగీరథ్ వర్గానికి చెందిన ఒక వ్యక్తి బాధితురాలి కుటుంబం పైన బ్లాక్మెయిల్, దోపిడీ అని ఆరోపిస్తూ ఏకంగా ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఆలోచించండి, నష్టపోయింది వీళ్ళు, బాధపడుతుంది వీళ్ళు, కానీ వీళ్ళపైనే తిరిగి బ్లాక్మెయిల్ కేసులు. ఒక సామాన్య పౌరుడిగా వాళ్ళు ఎంత భయాందోళనకు గురై ఉంటారు? తమ బిడ్డకు న్యాయం కావాల్సిన సమయంలో అకస్మాత్తుగా తమని నిందితుడిగా చిత్రీకరించడం వెనుకున్న కుట్రేంటి అని ఆ తల్లి ప్రశ్నిస్తోంది. ఆ తర్వాత ఏప్రిల్ 22న సంగప్ప అనే వ్యక్తి తాము బండి సంజయ్కి అత్యంత సన్నిహితులమని చెప్పుకుంటూ బాధిత కుటుంబం ఇంటికి వచ్చి మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నించాడు. సరే, కూతురు జీవితం పెద్దవాళ్లతో ఎందుకు గొడవ అని ఏప్రిల్ 23వ తేదీన బాధితురాలి కుటుంబం స్వయంగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ నివాసానికి వెళ్లారు. ఎందుకు వెళ్లారు? ఒక భరోసా దొరుకుతుందేమో, రక్షణ దొరుకుతుందేమో, మానవత్వంతో అర్థం చేసుకుంటారేమో అని. కానీ ఆ సమావేశం ముగిశాక వాళ్ళ గుండెల్లో మరింత భయంతో ఇంటికి తిరిగి వచ్చారు. పలుకుబడి, అధికారం చూపిస్తూ చేసిన పరోక్ష బెదిరింపులు ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలవరపెట్టాయి. అప్పటి నుంచి ఆ ఇల్లు నిరంతర భయంలో బతుకుతోంది. మే 8, 2026 మానసిక శక్తి అంతా కోల్పోయిన ఆ కుటుంబం చివరి ప్రయత్నంగా
కింద ఫిర్యాదు చేయడానికి పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్లింది. ఒక మైనర్ బాలికపై జరిగిన తీవ్రమైన ఆరోపణలు చెప్తున్నప్పటికీ ఏకంగా 5 గంటల పాటు ఆ తల్లిదండ్రులను ఆ చిన్నారిని పోలీస్ స్టేషన్ లో వెయిట్ చేయించారు. ఆ కూతురు మానసికంగా కుంగిపోయి అక్కడే కులవడిపోయింది. ప్రాదేశిక అధికార పరిధి లేదని పోలీసులు చెప్పారు. 0 ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పదే పదే బతిమాలిన తర్వాత రాత్రి 1 గంట సమయంలో కేసు నమోదు చేశారు. ఒక తల్లిగా 5 గంటల నిరీక్షణ నా బిడ్డ ప్రాణాన్ని తూకం వేసినట్లు అనిపించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే అదే సమయంలో కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ కుటుంబంపై దోపిడీ, బ్లాక్ మెయిల్ అంటూ ముందు రోజే ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇదంతా చూస్తుంటే ఒక పక్కడ్బందీ ప్లాన్ లా అనిపించడం లేదు. పోలీసులు మొదట తక్కువ తీవ్రత ఉన్న బెయిలబుల్ సెక్షన్లు మాత్రమే పెట్టారు. కానీ ఎప్పుడైతే పబ్లిక్ లో ఆందోళన మొదలైందో, సిట్ ఏర్పాటైందో అప్పుడు ఆ అమ్మాయి వాంగ్మూలం తీసుకున్నాక తీవ్రమైన నాన్ బెయిలబుల్ సెక్షన్లు యాడ్ చేశారు. ఈ కేసును తప్పుదోవ పట్టించడానికి ఆ అమ్మాయి మైనరా మేజరా అని వయసుకు సంబంధించిన టెక్నికల్ వివాదాలను తెర మీదకు తెస్తున్నారు. డాక్యుమెంట్ల ప్రకారం ఆమె మైనర్ అని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ అసలు విషయాన్ని పక్కదారి పట్టించడానికి వయసు వివాదాన్ని సృష్టించారని ఆ తల్లి ఆరోపిస్తోంది. చివరిగా ఆ తల్లి మీడియాకు, సోషల్ మీడియాకు, సమాజానికి ఒకే విజ్ఞప్తి చేస్తోంది. మేము మీడియా సానుభూతిని కోరుకోవడం లేదు. రాజకీయ ఘర్షణలు మాకు వద్దు. మాకు కావాల్సింది ఒక్కటే, చట్టం అందరికీ సమానంగా వర్తించాలి. నా కూతురికి న్యాయం జరగాలి. దయచేసి సోషల్ మీడియాలో నా బిడ్డ ఫోటోలు షేర్లు చేసి ఆమె భవిష్యత్తును నాశనం చేయకండి. మా కుటుంబం ఇన్ని కష్టాలు పడుతున్నా భారత రాజ్యాంగం, న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి నమ్మకం ఉంది. దర్యాప్తు సంస్థలు, మహిళా కమిషన్లు నిష్పక్షపాతంగా విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని ఆ లేఖలో ముగించింది. ఇక్కడ మనం ఎవరిని జడ్జ్ చేయడం లేదు. కోర్టులు, దర్యాప్తు సంస్థలు విచారణ జరిపి నిజాన్ని నిగ్గు తెలుస్తాయి. కానీ ఒక సామాన్య కుటుంబం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాలంటే ఎంత భయపడుతుందో, అధికారం ముందు సామాన్యుడి గొంతు ఎలా నొక్కబడుతుందో ఈ ఘటన ఒక ఉదాహరణ. మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై జస్టిస్ టి మాధవి దేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. భగీరథ్ తరపు న్యాయవాదులు తమ క్లయింట్ విచారణకు సహకరిస్తారని, అరెస్టు నుండి రక్షణ కల్పించాలని కోరారు. అయితే బాధితురాలి తరపు న్యాయవాదులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిందితుడికి బెయిల్ వస్తే బాధితురాలి కుటుంబాన్ని వేధించే అవకాశం ఉందని వాదించారు. బాధితురాలి బర్త్ సర్టిఫికేట్ల వివాదాన్ని తేల్చాలని సూచించిన న్యాయస్థానం మధ్యంతర రక్షణపై తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ కేసు కేవలం న్యాయపరమైన అంశంగానే కాకుండా రాజకీయంగా కూడా పెద్ద దుమారం రేపుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కేంద్ర బిందువుగా మారింది. భగీరథ్ తరపు వర్గాలు ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తుండగా చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రభుత్వం పేర్కొంటుంది. ఏది ఏమైనా హైకోర్టు వెల్లడించబోయే తీర్పు, పోలీసుల నివేదిక పైన ఇప్పుడు అందరి కళ్ళు నెలకొన్నాయి. ఈ కేసులో వెలుగు చూస్తున్న ప్రతి మలుపు అటు న్యాయ వర్గాల్లో, ఇటు సామాన్య ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.